మెక్సికోలో తిరుగుబాటు ఏమైనా జరుగుతోందా? ఎందుకంటే జంజీ ఉద్యమాలు ఇప్పుడు బంగ్లాదేశ్‌లో ప్రభుత్వాన్ని మార్చినట్టు, నేపాల్‌లో ప్రభుత్వాన్ని మార్చినట్టు, శ్రీలంకలో ప్రభుత్వాన్ని మార్చినట్టు అట్లాగేమన్నా జరగబోతోందా? తాజాగా మెక్సికోలో నేషనల్ ప్యాలెస్, మెక్సికో సిటీలో ఉన్నటువంటి నేషనల్ ప్యాలెస్ మీద పెద్ద ఎత్తున యూత్ విరుచుకుపడ్డారు. అక్కడ ఉన్నటువంటి గేట్లు ధ్వంసం చేశారు, బ్యారియర్స్ ధ్వంసం చేశారు. అక్కడ ఉన్నయంతా కొలాప్స్ చేసి పడేశారు. ఎవరు కంట్రోల్ చేయలేకపోయారు. భారీ ఎత్తున జరిగినటువంటి ప్రొటెస్టర్స్‌తో ఇది జరిగింది. ఓవరాల్‌గా చూస్తే ఏదో సంథింగ్ జరుగుతుంది అక్కడ తిరుగుబాటు. మెక్సికో చివరికి అదొక ఉగ్రవాద దేశం అనాలా అనే కంటే కూడా దాన్ని డ్రగ్ దేశం కిందన మారుతుంది. దాంతో అక్కడ పెట్టుబడి పెట్టడానికి ఎవరు రావట్లేదు. ఉపాధి ఉద్యోగ అవకాశాలు కరువవుతున్నాయి. దాంతో అసంతృప్తి చెంది ఏమైనా జరుగుతున్నదా? దీని వెనకాల ఏమన్నా డీప్ స్టేట్ హస్తం ఉందా అన్నటువంటిది ఇప్పుడు తేలాల్సి ఉంది. ఇంకా పెద్ద ఎత్తున ఇష్యూస్ జరుగుతాయి అన్నటువంటి ప్రచారం జరుగుతుంది సోషల్ మీడియాలో.